హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లవి పైడి. సో ఈరోజు అయితే మేము కోడూరు గ్రామంలో ఉన్న మరియమాత చర్చ్కి అయితే వచ్చాం. అసలు ఏంటి ఈ చర్చ్ ఎందుకు ఉంది ఇక్కడ, దీని కథ ఏంటి అని తెలుసుకుందాం. ఫస్ట్ అది తెలుసుకునే ముందు అసలు ఇది ఎక్కడ, ఏంటి, ఎక్కడ అని తెలుసుకుందాం. ఇది వచ్చేసి విజయనగరం జిల్లాలోని బాడంగి మండలంలోని కోడూరు అనే గ్రామంలో గలదు. సో ఫ్రెండ్స్, మీకైతే తెలిసింది కదా ఇది అసలు ఎక్కడ ఉంది ఏంటి అని. మీరు ప్రతి ఒక్కరు దీన్ని అయితే చూడాలి, ఎందుకంటే ఈ మేరీమాత చాలా అంటే చాలా పవర్ఫుల్. అసలు ఏమైందంటే ఈ దేవాలయాన్ని పక్షవాతంతో బాధపడుతున్న పిల్లవాడికి మేరీమాత స్వస్థతని ఇస్తూ మరియు మేరీమాత ఈ ప్రదేశంలో నా చర్చ్ను నిర్మాణం చేయమని కోరడం వలన ఈ దేవాలయాన్ని 1986లో నిర్మించారు. ఈ దేవాలయంలో ఆ మహత్వం జరిగిన రోజు అనగా సెప్టెంబర్ 2వ శనివారం. ఆ రోజున కోడూరు మరియమాత చర్చ్ పండగను చాలా ఘనంగా జరుపుతారు. అక్కడ జరిగే పండగకు వివిధ మతాల నుంచి అందరూ వచ్చి, వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఆ మాత ప్రేయర్లో పాల్గొంటారు. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట. చూశారు కదా, అలాగే విన్నారు కదా స్టోరీని. సో ఆ మరియమాత చాలా అంటే చాలా పవర్ఫుల్. మీరు ఇక్కడికి వచ్చి ఏ మొక్కినా సరే తీరుతుంది. కానీ ఒకటి, మీరు ఇక్కడికి వచ్చి 12 క్యాండిల్స్ని వెలిగించి మనం ఒక కానుక వేయాలి. అదే కానుకంటే డబ్బుల రూపంలో కానుకొని వేయాలన్నమాట. మీరు ఆ మాతను చూస్తుంటే నిజంగానే ఉన్నట్టుగానే చాలా అద్భుతంగా ఉంటారు. అసలు చెప్పాలంటే కరెక్ట్గా మేము సాటర్డే తర్వాత వచ్చామన్నమాట. ఆ ముందు రోజే ఏంటంటే మీకు చెప్పాను కదా పండగ అవుతుందని, ప్రతి 2వ శనివారం అయితే ఇస్తారనమాట. ఇక్కడ పండగ అయితే అవుతుంది. చూసారు కదా, ఇక్కడైతే క్యాండిల్స్ బాక్స్ని కింద ఎలా పడేశారో. సో అది మేమైతే శనివారం అయిపోయిన తర్వాత వచ్చామన్నమాట. ఇక్కడైతే వీళ్ళు క్లీన్ అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడి నుంచి పైకి వెళ్తే మళ్ళీ మీకు పైన అయితే విగ్రహం ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం వెళ్ళి చూద్దామా.
బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.